ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ రోజును కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం, దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుని యొక్క ఆత్మను పొందుదాం. ఇప్పుడు మనందరం కూడా కలిసి ఒక పాటను స్తుతిద్దాం. ప్రభు చెప్తున్నారు, నేను స్తుతుల మీద ఆసీనుడని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతిస్తామో పాటల ద్వారా, ఆయన్ని ఎప్పుడైతే గణపరుస్తామో అప్పుడు ఆయన మన హృదయాల్లోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పాట పాడుకొని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలో ఆ దేవాతి దేవుడు అగ్ని మండించాలి. ఏ రోగాలైతే ఉన్నాయో, ఏ బాధలైతే ఉన్నాయో, ఏ శ్రమలైతే ఉన్నాయో, ఏ కుటుంబాల్లో ఏ దురాత్మలైతే ఉన్నాయో, ఏ బిడ్డలైతే సరిగా దేవుని వైపు చూడలేకపోతున్నారో, ఏ బిడ్డలైతే దేవుని స్తుతించలేకపోతున్నారు, ఏ బిడ్డలైతే దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా ఆ యొక్క అగ్ని కుమ్మరించబడాలి. ఆ అగ్ని దిగి రావాలి, ఆ అగ్నితో మండించబడాలి. ఏ దురాత్మలు అయితే ఉన్నాయో ఆ దురాత్మలు యేసు నామములో కాల్చివేయబడాలి. కాబట్టి అందరూ కూడా ఎక్కడుంటే అక్కడే చప్పట్లు కొడతా ఈ యొక్క అగ్నిని దిగిరమ్మని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను గణపరచినావే, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రియ సహోదరులారా, బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులంతా కూడా మొరపెట్టారు, ప్రార్థన చేశారు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృప వాళ్ళ మీదకి దిగొచ్చి వాళ్ళని దహించి వేసి నూతన జీవితాన్ని ఇచ్చింది. నూతనంగా వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఈ సమయంలో ఆ యొక్క దేవుని యొక్క కృప మన మీద కూడా దిగి రావాలి. ఆ అగ్ని మన మీద కూడా దిగి రావాలి, మనల్ని కూడా దహించి వేయాలి. ఏ పాపం అయితే ఉందో, ఏ రోగం అయితే ఉందో, ఏ మనశ్శాంతి లేకుండా ఉందో అన్ని కూడా దహించి వేసి మనం కూడా ఈ రోజు నుండి నూతన జీవితాన్ని జీవించాలి. అందుకే ప్రభువుని అడుగుదాం, అయ్యా నీ అగ్ని నా మీదకు పంపించయ్యా, నీ అగ్ని నా మీదకు పంపించయ్యా, నీ అగ్ని నా మీద కురిపింపు చేయ రాజా. అయ్యా నాలో ఉన్న దురాత్మలు, నాలో ఉన్న దుష్టాత్మలు, నాలో ఉన్న రోగాలు అన్ని కూడా దహించి వేసి ప్రభువా నూతన జీవితాన్ని నాకు దయచేయి ప్రభు అని అడుగుదాం. ప్రాణ ఆత్మ శరీరము మంచికి అర్పించుచున్నానయ్యా, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, నీ ఆత్మ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, నీ ఆత్మ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. అగ్ని
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఆదర్శ గృహిణి గురించి కొద్ది మాటలు మాట్లాడుకుందాం. Dear brothers and sisters, let us discuss about an excellent wife. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోగ్యురాలైన గృహిణి ఎచట దొరుకును, ఆమె పగడముల కంటెను విలువైనది. An excellent wife who can find, she is far more precious than jewels. ప్రియ సహోదరులారా, యోగ్యురాలైనటువంటి గృహిణి చాలా యోగ్యమైనటువంటిది. ఆమె క్రియల్లో, ఆమె మాటల్లో, ఆమె చేసే పనుల్లో అన్నిట్లో కూడా చాలా యోగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతుంది. అటువంటి స్త్రీ ఎక్కడ దొరుకుద్ది? ఆమె పగడము కంటే కూడా విలువైనది అని దేవుడు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరులారా, ఒక పగడం దొరికినప్పుడు అది మనం జాగ్రత్తగా బంగారంలో వేసి బంగారం చేయించుకొని అది జాగ్రత్తగా లాకర్లో దాచుకుంటాం. దానికంటే కూడా చాలా విలువైనది ఆమె జీవితం అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. Brothers and sisters, what the word says today is that an excellent wife is more precious than the jewels. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును, ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును. The heart of her husband trusts in her, and he will have no lack of gain. ప్రియ సహోదరులారా, ఆమె భర్త ఆమెని విశ్వసిస్తాడు, నమ్ముతాడు అని చెప్తున్నాడు. దేవుడు కూడా ఆమెను నమ్ముతాడు, విశ్వసిస్తాడు. ఎందుకు అంటే ఆమె నమ్మకమైన జీవితాన్ని జీవిస్తుంది, విశ్వసించే జీవితాన్ని. ప్రియ సహోదరులారా, దేవుడు మన మీద ఒక నమ్మకంతో ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి పంపించిన తర్వాత ఆయన నామానికి విరుద్ధంగా, ఆయన క్రియలకు విరుద్ధంగా మనందరం కూడా ప్రవర్తిస్తా ఉంటే ఆయన చాలా బాధపడతారు. కాబట్టి ఆయనకి నమ్మకమైన వ్యక్తులుగా మనం జీవించాలి. God has sent us to this world having lot of trust on us, but we are going against his trust, my dear brothers and sisters. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం అందరం కూడా ఆయన యొక్క నామాన్ని వ్యర్థం చేయకుండా, ఆయన యొక్క నామము, ఆయన మనల్ని ఎంత నమ్మకంగా ఇక్కడికి పంపించారో మనం కూడా అదే నమ్మకంతో పనిచేసినప్పుడు ఆయన కూడా మనల్ని చూసి ఎంతో ఆనందిస్తారు, ఎంతో గర్వపడతారు. ప్రియ సహోదరులు, If we keep up his trust, he will be happy and he will be blessing us more and more. అదే కాకుండా ఆమె వలన అతనికి చాలా లాభం. ప్రియ సహోదరులారా, ఇక్కడ లాభము అంటే ఏంటంటే ఆమె అక్కడ విస్తారమైన ప్రార్థన చేసి తన జీవితాన్ని మార్చుకొని వాళ్ళ బిడ్డల జీవితాలని, వాళ్ళ కుటుంబ జీవితాలని, వాళ్ళ బంధువుల జీవితాలని, అనేక మంది జీవితాలని ఆమె మార్చి ప్రియ సహోదరులారా చాలా చక్కగా జీవించింది. కాబట్టి దాని వలన ఆ కుటుంబానికి లాభం, దేవునికి కూడా ఎంతో లాభం చేకూర్చుతుంది ఆమె అని ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. Gain in the sense she prays a lot to gain. So what she gain is, her gaining is spiritual gaining. ఎస్తేరు ప్రార్థనలో ఉపవాసం ఉండి తన యొక్క దేశాన్ని రక్షించుకోగలిగింది. అదే విధంగా ప్రియ సహోదరులారా, మనం కూడా నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాల్ని, మన జీవితాల్ని రక్షించుకోగలుగుతామని ఆ యొక్క ఎస్తేరు ద్వారా మనం గ్రహించాలి. Esther had prayed a lot with tears and got her kingdom back. In the same way, if you pray and pray, we can gain the power of God. మనం ఏ విధంగా ఉన్నామంటే ఆయన నష్టపరిచే వాళ్ళంగా ఉన్నామా, మన కుటుంబాన్ని నష్టపరిచే వాళ్ళంగా ఉన్నామా, లేకపోతే మనం నిజంగా మంచి జీవితాన్ని జీవిస్తున్నామా? ఉదయం లేచిన దగ్గర నుండి సీరియల్స్, సినిమాలు, లోకం, ఇల్లు, వాకిలి, డబ్బు, మిద్దెలు, మేడల గురించి మనం సమయం అంతా వినియోగిస్తాం, కానీ ఆ యొక్క దేవుని గురించి మాత్రం మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. ప్రియ సహోదరులారా, Dear brothers and sisters, have a look and check our life once again. Are you having the trust and interest in the worldly lust, or turning towards God and praying to him? అటువంటి జీవితం వలన వాళ్ళ జీవితంలో అనేకం కోల్పోయి నష్టపోతున్నారు. ఆరోగ్యంగా నష్టపోతున్నారు, ఆస్తి విషయంలో నష్టపోతున్నారు, బిడ్డల విషయంలో నష్టపోతున్నారు, అనేక విషయాల్లో నష్టపోతున్నారు. వాళ్ళు లాభం పొందలేకపోతున్నారు. ఎందుకంటే దేవుణ్ణి మనం విశ్వసించలేకపోవటం వలన. The people
who are turning themselves towards the worldly lust are losing many things from God, and they are losing and getting away from God. 12వ వచనం. ఆమె జీవించినంత కాలమును అతనికి మంచిగానే కీడును చేయదు. She does him good and not harm all the days of her life. ఆమె జీవించినంత కాలం, ప్రియ సహోదరులారా, మరణించే అంత వరకు కూడా ఆమె, ప్రియ సహోదరులారా, చాలా నమ్మకంగా జీవించుద్ది అని చెప్తున్నారు. చాలా నమ్మకంగా ఏ కీడు కూడా ఆ కుటుంబానికి గాని అతనికి గాని జరగనివ్వదు ఆమె అని చెప్తున్నారు. కీడు రాకుండా ఆమె ముందుగానే మొరపెట్టి ప్రార్థన చేసింది కాబట్టి ఏ కీడు ఏ అపాయం వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ బిడ్డల దగ్గర కానీ రానే రాదు అని తెలియపరుస్తున్నారు. This excellent wife is trustworthy. As she is trusted, she has a great faith in God and she prays to God. Her prayers bring benefits to her households. కాబట్టి ప్రియ సహోదరులారా, మనందరం కూడా ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి అమ్మ లేకపోతే ఒక మంచి స్త్రీ ఆ కుటుంబ యజమానురాలు గనక మంచిగా పదే పదే ప్రార్థన చేస్తా ఉంటే ఆ కుటుంబ వ్యక్తులు ప్రార్థనగా మారుతారు. ఆ కుటుంబంలో ఏ కీడు రాకుండా ఆ కుటుంబం చుట్టూ ఆ ప్రార్థన అనే కంచె వేయబడి ఉంటది. ఆ శరీరాల చుట్టూ కూడా ప్రార్థన అనే కంచె వేయబడి ఉంటది. ఏ వ్యాధి కూడా ఆ శరీరంలోకి ప్రవేశించదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజు నుండే మనం కూడా మన కుటుంబాల్లో మొరపెడదాం, ప్రభుని ప్రార్థిద్దాం. ఏమనంటే, అయ్యా మేము నష్టపోకుండా కాచి కాపాడే దేవుడు నువ్వే తండ్రి, కాపాడని దేవా అని ప్రభుని అడుగుదాం. If the mother is faithful, whole family falls into the prayers and whole family gets the blessings from the family. Today onwards, check ourselves and try, all of us try towards God and pray for our family and for ourselves. 13వ వచనం. ఆ గృహిణి నిత్యము ఉన్నిని నారను వడుకును, నిరంతరము ఆసక్తితో పనిచేయును. She seeks wool and flax and works with willing hands. ప్రియ సహోదరులారా, ఆమె ఉన్నిని నారను వడుకును అంటున్నారు. అంటే ఈ లోకంలో డబ్బు సంపాదించడానికి ఆమె ఎడతెగకుండా ఎంత ఉన్ని ఎంత నార వడుకుద్దో అంత విస్తారంగా డబ్బు సంపాదించుద్ది. అదే కాకుండా ఈమె ఇక్కడ ఎంత కష్టపడి ప్రార్థన చేస్తుందో ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు అది విస్తారంగా దాని యొక్క ఫలితాన్ని అనుభవించుద్ది అని చెప్తున్నారు. This woman works a lot with wool and flax. That means she works with God and prays and gets more blessings to the family. ఒక చిన్న ద్రాక్ష విత్తనం, చాలా చిన్నది, ఆ ద్రాక్ష విత్తనాన్ని నేలలో నాటినప్పుడు దానికి పాది చేసి ఎరువేసినప్పుడు అది మొక్కగా మొలిసినప్పుడు ప్రియ సహోదరులారా, తొక్కి వేసామంటే అది ఇరిగిపోతది, పనికి రాకుండా పోతది. కానీ దాన్ని జాగ్రత్తగా పందిరేసి అంత విస్తారంగా అల్లించగలిగితే అంత విస్తారమైనటువంటి పంటను మనం కోయగలుగుతాము. If the vine ad is allowed to grow, it can grow into mighty creeper and it gives us lot of benefits to us. అందుకే ప్రియ సహోదరులారా, ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఆ ఆదర్శవంతమైనటువంటి ఆ ఇల్లాలు, ఆ గృహిణి ప్రియ సహోదరులారా ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట. This excellent wife always prays with willingness and wholeheartedly. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆదర్శవంతమైనటువంటి స్త్రీకి కావాల్సింది ఏంటంటే ఆసక్తితో ప్రార్థన చేయటం. ఈమె చాలా ఆసక్తితో ఉంటది. ఎప్పుడు ప్రార్థన చేద్దాం, ఎప్పుడు ప్రార్థన చేద్దాం, ఎప్పుడు వాక్యం విందామా, ఎప్పుడు వాక్యం చదువుదామా, ఎప్పుడు అని ఆతృతతో ఆసక్తితో, ఆసక్తి లేని పని, ఆసక్తి లేని ప్రార్థన ప్రియ సహోదరులారా ఫలితాన్ని ఇవ్వదు. Her desirous prayer always gets benefits. She always prays with lot of desire for her family, for herself. 14వ వచనం. వాణిజ్య నౌకవలే దూర ప్రాంతముల నుండి భోజన పదార్థములను తెప్పించును. She is like the ship of merchant. She brings her food from far. ప్రియ సహోదరులారా, వాణిజ్య నౌక ఇతర దేశాల్లో పండే పంట మన దేశానికి, మన దేశంలో పండే పంట ఇతర దేశానికి సరఫరా చేస్తూ ఉంటది.
అట్లనే ఈమె కూడా ఆదర్శ గృహిణి. మన ఇంట్లో ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా పరలోక ప్రభువుకి చెప్తుంది. పరలోక ప్రభు ఏ దీవెనలు ఇస్తారో ఆ దీవెనలు గృహంలోకి తీసుకురాగలుగుద్ది. కాబట్టి ఈమె ఒక వాణిజ్య నౌకలాగా పనిచేస్తది. ఈమె మధ్యవర్తిగా పనిచేస్తది. ఈమె మధ్యవర్తిగా మొరపెట్టుది. ఆ కుటుంబానికి పరలోకంలో ఉన్న ప్రభువుకి మధ్యవర్తిగా ఆమె ఆదర్శవంతమైన స్త్రీ ఆ విధంగా చేస్తుంది అని ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. An excellent wife becomes a merchandised woman between the God and to her family. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఆమె భోజనం సిద్ధం చేస్తుంది. ఏం భోజనం అది? ఆత్మీయ భోజనం. ఆత్మీయ భోజనం, ఇహలోక భోజనం కాదు. ఇహలోక భోజనం కూడా ఆమె చేస్తుంది, కానీ ఆత్మీయ భోజనాన్ని జ్ఞానం గల తల్లి, ప్రార్థన గల తల్లి, ప్రేమ గల తల్లి బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంది. లేకుంటే ప్రియ సహోదరులారా, ఆ బిడ్డలు త్రాగుబోతులైపోతున్నారు, తిరుగుబోతులైపోతున్నారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అటువంటి బిడ్డలుగా కాకుండా ఈ లోక డబ్బు, ఈ లోక సంపదలకు కాదు కానీ ఎక్కడైతే అట్రాక్షన్ ఉందో అక్కడికి పోవటం కాదు కానీ ప్రియ సహోదరులారా, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడికి పోయినటువంటి బిడ్డలు ధన్యులు. అటువంటి వాళ్ళ కోసం ఆ తల్లి ఎప్పుడు కూడా భోజనాన్ని ఏర్పాటు చేస్తుంది. She prepares the banquets of heaven, because if she does that, she keeps her household, not allowing them getting away from God and gets all the curse from God. 15వ వచనం చదువుదాం. వేకువనే నిద్రలేచి తన కుటుంబమునకు భోజనము సిద్ధము చేయును, పనికత్తెలకు పనులు ఒప్పగించును. She rises while it is at night and provides food for her household and potents for her maidens. ప్రియ సహోదరులారా, ఈమె ఆదర్శవంతమైనటువంటి గృహిణి, ఒక తల్లి లేకపోతే ఒక భార్య. వేకునే లేచి ఆమె నిద్రలేచి భోజనాన్ని సిద్ధం చేస్తుంది అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, 10 దాకా పడుకోవటం, 8 దాకా పడుకోవటం, లేవటం, చక్కగా పుష్టికరమైన ఆహారాన్ని వండుకోవటం, చక్కగా తినటం. వాళ్ళు అనుకుంటున్నారు మాకు బోల్డంతా ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఇది తాత్కాలికమైనది అని తెలియదు, ఇది శాశ్వతమైనది కాదు అని తెలియదు ప్రియ సహోదరులారా. కానీ శాశ్వతమైన ఆహారం తయారు చేసేటటువంటి ఆ తల్లి, ఆ యొక్క తల్లికి ఎప్పుడైతే భర్త మీద ప్రేమ ఉంటుందో, బిడ్డల మీద ప్రేమ ఉంటుందో, లేకపోతే కుటుంబం మీద ప్రేమ ఉంటుందో, లేకపోతే కుటుంబ అభివృద్ధి కోసం పోరాడుతో, ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? వేకునే లేచి ఆ బిడ్డలకి, ఆ భర్తకి కావలసినటువంటి ఆత్మీయ భోజనాన్ని ఆమె తయారు చేస్తుంది, మొరపెట్టింది ప్రభువుకి. The excellent wife who had love towards her households, she raises while it is still dark and provides food for her households and portions for her maidens. కాబట్టి ప్రభు చెప్తున్నారు, ఒకడు కేవలము రొట్టె వలన జీవించడు, దేవుని యొక్క ప్రతి వాక్కు వలన బ్రతుకుతాడు. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్కు చాలా ఇంపార్టెంట్, దేవుని యొక్క మాట చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా, ప్రతి ఒక్క సహోదరు కూడా ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వేకునే లేవాల్సిందే. లేచి నీ కుటుంబానికి, నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటే నీ కుటుంబానికి నువ్వు చేయాల్సింది ఇది ఒక్కటే. డబ్బు సంపాదించటం కాదు, లేకపోతే ఏదో సంపాదించటం కాదు, కానీ ఆత్మీయ భోజనాన్ని నీ బిడ్డలకి, నీ భర్తకి, నీ కుటుంబానికి సంపాదించి పెట్టు అని ప్రభు చెప్తున్నారు. What the verses says that you can live by the word of God than the bread. అందుకే ప్రియ సహోదరులారా, సోమరిపోతుల్లాగా మనం ఉండకూడదు. అందుకే ప్రభు అన్నారు, సోమరి చీమల ఎద్దకు వెళ్ళు. అది ఒకవేళ ఆ వేసవి కాలంలో చక్కగా ఆహారాన్ని సమకూర్చుకున్నది. ఒకవేళ వర్షాకాలంలో నాకు ఆహారం దొరకపోయినా నేను సమకూర్చుకున్న ఆహారం నాకు సరిపోతుంది అని చాలా మెళుకోగలిగి జాగ్రత్తగా ఉంటది. ఆ విధంగా మనం కూడా సోమరిపోతుల్లాగా కాకుండా వేకునే లేచి నువ్వు ఆయనతో మొరపెట్టు. నీ కుటుంబ కష్టాలు, నీకు కావలసిన వరాలు, నీకు కావలసిన ప్రతి ఒక్కడు కూడా వేకునే ప్రభుని అడుగు, తప్పకుండా దేవుడు ఇస్తారు అని చెప్తున్నారు. Never be idle. Learn from the answer. If you ask God, get up early and seek for yourself. God will provide you everything abundantly. 16వ వచనం. ఆమె ఒక చేరిని చూచి దానిని వెలకుకొనును, స్వార్జితముతోనే అందు ద్రాక్షాలు నాటించును. She considers a field and buys it. With the fruit of her hands she plants a vineyard.
దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆమె చాలా జ్ఞానం గలది, ఆమె చాలా తెలివి గలది, ఆమె చేనిని చూస్తుందంట. ప్రియ సహోదరులారా, ఊరంతా చేనులు మనం చూడకపోయినా మన ఇంట్లో చేలను మనం చూడాలి. ఇక్కడ చేను అంటే హృదయం. ప్రియ సహోదరులారా, అక్కడ భర్త హృదయం, లేకపోతే బిడ్డల హృదయం, లేకపోతే ఇంకా కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయాలను చూసి ఆమె ఆ చేనిని దున్ని నీరు పెట్టి, ప్రియ సహోదరులారా, విత్తనాలు వెదజల్లి ఆ యొక్క పంటను కోయటానికి ఆమె ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటది. She considers a field and buys it and plants a vineyard. It doesn't mean the plant. It means the heart of her household. She observes every heart and she plants a word of God for their goodness. ఇదంతా కూడా ఆమె సొంత జ్ఞానంతో చేస్తుంది. ప్రియ సహోదరులారా, ఏ బిడ్డ జ్ఞానం ఉంటది అంటే ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తారు. ప్రియ సహోదరులారా, Whoever prays, they will be becoming wise. అందుకే ఆమె ఆ జ్ఞానంతో చక్కని పంట పండించి ఆ పంట యొక్క ఫలితాన్ని ఆమె అనుభవిస్తుంది. With the wisdom of God, she enjoying the fruits from her household. ఒకవేళ సోమరపోతుల్లాగా ఉదయాన్నే లేచి వేకునే లేచి ప్రభువుకు మొరపెట్టలేకపోతే ఏ పంట కోయలేం ప్రియ సహోదరులారా, ఏ పంట కూడా కోయలేం ప్రియ సహోదరులారా, ఏది మనకి దొరకదు. If you are idle and if you are not bent in front of God and pray, will not be benefited in your life at all. 17వ వచనం. ఆ ఉవిద కష్టపడి పనిచేయును, ఆమె చేతులు మిగుల బలము కలవి. She dresses herself with strength and makes her arms strong. ప్రియ సహోదరులారా, ఆమె ఎప్పుడు కూడా కష్టపడి పని చేస్తుంది, సోమరిపోతులాగా ఉండదు, ఎప్పుడు కూడా కష్టపడి పని చేస్తుంది. ప్రియ సహోదరులారా, ఆమెలాగా మనం కూడా కష్టపడి పని చేయాలి. అది ఇంట్లో పని అయినా, లేకపోతే వేరే పని అయినా, లేకపోతే ప్రియ సహోదరులారా ప్రార్థన పని, ఈ పనులన్నీ కూడా ఆమె సక్రమంగా ఆ విధంగా పనులు ఏం చేద్దాంలే, పడుకుందాం, లేకపోతే నీరసంగా ఉంది, లేకపోతే ఆరోగ్యంగా లేదు, లేకపోతే ఇంకా ఏదో బాధగా ఉంది అనేటటువంటి స్త్రీ కాదు ఆమె. ఆమె ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తుంది. She is a strong and hard worker. She works hard for the benefits. This working doesn't mean the worldly work. She works spiritual and she gets lot of benefits towards her household. ఆమె ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తుందో ఆ యొక్క దేవుడు ఆమె చేతులను మిగుల బలంగా చేశారు. దేవునికి స్తోత్రం. Her prayers are made stronger by the God. ఆమె ఆ చేతులతో ఎంత పనైనా చేయగలదు, ఆమె ఏ మాత్రం కూడా అలసిపోవట్లేదని చెప్తున్నారు. The strength given by God to her hands can do any amount of work without any tiring. ఆమె ఎవరండి? బాగా ప్రార్థనలో నలిగిపోయినటువంటి ఆమె చేతులు చాలా బలంగా ఉన్నాయి. Who is that woman? She is the one who is crushed in the prayers. And because of that crushing in the prayer, she has become stronger and stronger and stronger in the prayers. 18వ వచనం. ఆమె కృషికి సత్ఫలితము అబ్బును, రేయెల్ల ఆమె ఇంట దివ్య వెలుగుచునే ఉండును. She perceives that her merchandise is profitable. Her lamp does not go out at night. ఆమె కృషికి, ప్రియ సహోదరులారా, ఆమె ఎప్పుడు కూడా కృషి చేస్తానే ఉంటది. ఆమె ఏనాడు కూడా ఏం చేద్దాం లేని కాడి కింద ఇది. ప్రియ సహోదరులారా, She always work hard. She never tires and she never keeps her work unshouldered. ఆమె ఎంత కష్టపడి కృషి చేస్తుందో అంతకి 1000 రెట్లు ప్రభు తగినటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు. As she works hard, as she prayed hard, hundreds and thousands of folds of benefits are benefited by God. అందుకే ప్రియ సహోదరులారా, వేకునే లేచి ఆకాశ పక్షులతో పాటు నువ్వు కూడా దేవుని మొరపెట్టి ప్రార్థన చేయటం నేర్చుకో అని చెప్తున్నారు మన ప్రభు. Get up early in the morning, pray along with the nature in the morning. అప్పుడు నీ కృషికి తగినటువంటి బహుమానాన్ని, తగినటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. You will be getting lot of blessings from Heavenly Father. అదే కాకుండా ప్రియ సహోదరులారా, రోజంతా కూడా ఆమె ఇంట్లో దీపం వెలుగుతానే ఉంటది. Her lamp in her house always
continuously flames and gives light. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె చీకటి బిడ్డ కాదు, ఆమె కుటుంబంలో చీకటి చర్యలు లేవు, ఆమె జీవితంలో చీకటి అనేది అనుభవించటం లేదు. It means she is the lamp of lady. She gets always light, brightness in her house. No problem comes closer to us. No darkness come too closer to her. అందుకే ప్రియ సహోదరులారా, ఆమె వేకువనే లేచి ఆమె ప్రార్థన చేయటం వల్ల ఆమె చేతులు బలపడ్డాయి, ఆమె ఎంత పని చేసినా అలసిపోవటలేదు. అదే కాకుండా ఆమె ఇంట్లో ఎప్పుడు కూడా వెలుగే ఉంటుంది, ఆనందం సంతోషమే ఉంటుంది, కానీ చీకటి చర్యలు చీకటి కార్యాలు అనారోగ్యాలు ఆమె వెంట లేవు అని చెప్తున్నారు. Because of her prayers, she has become stronger. No sicknesses are coming closer to her family. No darkness is coming closer to her family. Everything is surrounded. Her family is only the brightness and prayers and power of God. 20వ వచనం. పేద సాధులకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును. She opens her hands to the poor and reaches out her hands to the needy. ప్రియ సహోదరులారా, ఆమె ఎప్పుడు కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే సహాయం చేస్తుంది. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే మనం పేదవాళ్ళకు సహాయం చేయడానికి సిద్ధపడతామో ఆ దేవుడు మీ బిడ్డలకు కూడా కావలసినంత సహాయం చేస్తారు. She has a free hand in helping others and needy. Whenever you help the others, you are abundantly helped by Heavenly Father. కాబట్టి ప్రియ సహోదరులారా, పేద సాధలకు సహాయం చేయటం మన జీవితంలో ఒక భాగంగా పెట్టుకోవాలి. It's our responsibility to help the needy. God always helps the people who help the needy. అందుకే యెషయా గ్రంథంలో ప్రభు చెప్తున్నారు, నువ్వు గనక ఇతరులకు సహాయం చేస్తే ఉదయించుచున్న సూర్యుడు ఎంత ఖచ్చితంగా వస్తారో అంత ఖచ్చితంగా నీ జీవితంలోకి నేను ప్రవేశిస్తాను అని చెప్తున్నారు. So in Isaiah, God says that if you help the needy, as the sun is essential to raise, in the same way I raise in your dark life and bring you a light. అదే కాకుండా నీ జీవితంలో కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నారు. And everything will take place good in your life. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం కొద్దిగా అయినా సరే ఇతరులకు ఎవరికైనా సహాయం చేయటం నేర్చుకోవాలి. It's our responsibility to help others who are in need. 21వ వచనం. మంచు కురిసినను ఆమె వెరువదు, ఆమె ఇంటి వారు ఎల్లా వెచ్చని బట్టలు ధరింతురు. She is not afraid of snow for her household, for all her household are clothed in scarlet. ప్రియ సహోదరులారా, వర్షం వచ్చినా మంచు పడుతున్నా ఇల్లు లేని వాళ్ళు, చెట్టు కింద ఉన్న వాళ్ళు ఏ విధంగా వణికిపోతా ఉంటారు, ఏ విధంగా బాధపడతా ఉంటారు, ఏ విధంగా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి వర్షంలో తడిచిపోతున్నారు, వణికిపోతున్నారు, ఆ విధంగా బాధపడుతున్నారు. కానీ ఇక్కడ ప్రభు అన్నారు, ఆమె ప్రార్థన చేసింది కాబట్టి, ఆమె దేవునికి మొరపెట్టింది కాబట్టి, ఆమె వేకునే లేచి సామర్పోతులాగా లేకుండా వేకునే లేచి ప్రభువుకు మొరపెట్టింది కాబట్టి ఆమెకు ఒక ఇల్లు దేవుడు ఏర్పాటు చేశారు. ఆ ఇంట్లో ఆమె చక్కగా ఉంటది, ఆమెకి వెచ్చగా, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా వెచ్చగా ఉంటది అని ప్రభు చెప్తున్నారు. Dear brothers, many are troubling for not having shelter and clothes, but this wise and excellent wife, she having everything fulfilled in her household. Her family members are clothed in scarlet because of her abundant prayers. ప్రియ సహోదరులారా, ఆమె దేనికి కూడా వెరవదు అంటున్నారు. అంటే ఏ జబ్బు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ వర్షం వచ్చినా, లేకపోతే ఏ తెగులు వచ్చినా కూడా నా ఇంటిని మాత్రం తాకలేదు, ఎందుకంటే నా ఇంట్లో నేను ప్రార్థన అనే నిధిని సంపాదించుకున్నాను అనే ధైర్యం ఆమెకుంది. She was completely having confidence because of prayers, because of her willfulness. She has everything full from the heaven of God. No sickness comes closer to us. No darkness comes closer to her house. ఆమె ఒక్కటి ప్రార్థన చేసినందుకు ఆ కుటుంబం అంతా కూడా వెచ్చని పరిస్థితుల్లోనే ఉన్నారు అని చెప్తుంది వాక్యం. Only with her prayers, whole her family is clothed in scarlet. 22వ వచనం.
ఆమె తన పరుపులు తాను తయారు చేసుకొనును, తాను మేలైన ఎర్రని నారబట్టలు తాల్చును. She makes bed covering for herself. Her clothing is fine linen and purple. ప్రియ సహోదరులారా, ఆమె కష్టపడి ప్రార్థన చేసుకోవటం వలన నార వస్త్రాలు ఆమె తయారు చేసుకొని ఆమెకు ఆమె కుటుంబ వ్యక్తులకు కూడా ధరింపజేస్తుంది అని చెప్తున్నారు. She is preparing her own linen and purple of linen, and she is comforting her household. కాబట్టి నార వస్త్రాలు ధరించటం అనేది ఎంతో ధన్యత. ఎందుకంటే ప్రార్థన చేయటం వలన వాళ్ళంతా కూడా ఆ నార వస్త్రాలని ధరించగలుగుతున్నారు. It's because of their prayers they are having luxurious linen and purple clothing. 23వ వచనం. ఆమె పెనిమిటి సభలో పెద్ద మనుషుల నడుమ కూర్చుండి ఎల్లరి మన్నను పొందును. Her husband is known in gates when he sits among the elders of the land. ప్రియ సహోదరులారా, ఆమె పెనిమిటి సభలో ఒక పెద్ద మనిషిలాగా నిలబడగలుగుతారు అని చెప్తున్నారు. Her husband is heading a group of the people. ప్రియ సహోదరులారా, పరలోకమందు ప్రభువు కూడా నమ్మకమైన నా బిడ్డ అని చెప్పగలుగుతారు. It is because of her prayers her husband has placed in a higher position, her family's position higher. ప్రభు సైతాన్తో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, భూలోకములో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నారు, నీకు తెలుసా, ఆ బిడ్డ నా ప్రియమైన బిడ్డ అని. Once God told Satan that he had a beloved son, his name was Job. యోబు ఏ విధంగా నిలబడగలిగాడో, యోబుని గురించి ప్రభు ఎంత గట్టిగా సాక్ష్యం ఇచ్చారో అదే విధంగా మన గురించి కూడా ఆ ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. Heavenly Father has given the witness of the Job. In the same way, we to be faithful to God like Job. ప్రభు తలెత్తుకొని ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పగలగాలి. Our behavior should make the Heavenly Father confident to say that I am His only beloved son. 25వ వచనం చదువుదాం. ఆ గృహిణి బలవంతురాలు, ఆమె ఎల్లరి నుండి గౌరవమును బడయను, భవిష్యత్తును గూర్చి ఆందోళన చెందదు. Strength and dignity are her clothing, and she laughs at the time to come. ప్రియ సహోదరులారా, ఆమె బలవంతురాలు అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, రోగంతో ఉన్నవాళ్ళు, లేకపోతే బాధల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మనశ్శాంతి లేని వాళ్ళు బలంగా ఉండలేరు. కానీ ఈమె బలవంతురాలుగా ఉంది అంటే ఈమె ప్రార్థన వలన ఈమె కుటుంబం దీవించబడింది కాబట్టి ఈమె బలవంతో శక్తితో ఉంది. The people who are sick cannot be strong, but she is away from all her sicknesses only because of her prayers. That is why she is so strong, she is so dignified and having dignified clothes. ప్రియ సహోదరులారా, ఈమె అందరినీ గౌరవించుద్ది, అందరి దగ్గర గౌరవం పొందగలుగుద్ది. She respects each and everyone. At the same time, she is being respected by the neighbors. ప్రియ సహోదరులారా, ఆ స్త్రీలాగా మనం ఉన్నామా? ఈ రోజునే గుండె మీద చేసుకొని, ప్రభువా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నన్ను మార్చేయ్యా అని మనం అడుగుదాం. Have faith in you and ask God, why are you having that confidence like that woman? ప్రియ సహోదరులారా, ఈమె భవిష్యత్తు గురించి ఆందోళన చెందదు అని చెప్తున్నారు. She never felt worried about the future because of the prayers. ఎందుకో తెలుసా, ఎటువంటి తెగులు వచ్చినా ఏది జరిగినా నా ఇంటికి మాత్రం అది రాలేదు. ఎందుకంటే నా ఇంటి చుట్టూ అగ్ని కంచి వేయబడింది, నా ఇంటి చుట్టూ ప్రార్థన అనే కంచి వేయబడి ఉందని ఒక ధైర్యంతో ఆమె ఉండగలుగుతుంది. Only because of her prayers she is strong enough. She trusts that her house is surrounded by the flames of holy fire, flames of Holy Spirit. No sickness, no problem will come closer to her house. 26వ వచనం చదువుదాం. విజ్ఞాన వాక్యములను పలుకును, మృదువుగా మాట్లాడును. She opens her mouth with wisdom, and the teaching of kindness is on her tongue. ప్రియ సహోదరులారా, ఆమె జ్ఞానం గల వాక్యాలు పలుకుద్దంట.
ప్రియ సహోదరులారా, మనం జ్ఞానం గల వాక్యాలు పలకలేకపోతున్నాం. ఎందుకు పలకలేకపోతున్నాం అంటే ఆమెకి మనకి తేడా ఏంటంటే ఆమె వాక్యం బాగా వింటదా, వాక్యం బాగా చదువుద్దా, మంచి ప్రార్థనా పర్రాల. మనం వాక్యం చదవలేకపోతున్నాం, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అందుకే జ్ఞానం గల మాటలు మనం మాట్లాడలేకపోతున్నాం. ఆమె మాట్లాడగలుగుతుంది. ఈ రోజునే మనం గుండె మీద చేసుకుని, ప్రభు నేను కూడా జ్ఞానం గల స్త్రీలాగా జ్ఞానమైన మాటలు మాట్లాడే శక్తి నాకు దయచేయి ప్రభు అని ప్రభుని అడుగుదాం. Are you confident about your wisdom and kindness like that woman? But she is so confident about wisdom and kindness because of her prayers. But we are not having confidence. We are because lacking with the prayers. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఆమె చాలా సాఫ్ట్ గా, చాలా మృదువుగా మాట్లాడుద్ది అని చెప్తున్నారు. ఈ రోజున మనం కూడా మృదువుగా మాట్లాడలేకపోతున్నాం అంటే మనకి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన మనం మృదువుగా మాట్లాడలేకపోతున్నాం. కానీ ప్రభు అంటున్నారు, ఆ యొక్క వాక్యాన్ని విని ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ నోటికి మృదువైన మాటలు వస్తాయి. కాబట్టి నువ్వు కూడా ఈ రోజు నుండే మంచి ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకో అని ప్రభు చెప్తున్నారు. We never become kind. We never become kind and we never have the softness and wiseness. But that woman has kindness and wisdom because of her prayers. 27వ వచనం. సోమరితనమునకు ఎంత మాత్రము తావీయక కుటుంబ పరిస్థితులను మెలకువతో చక్కదిద్దుకొనును. She looks well to the ways of her household and does not eat the bread of idleness. ప్రియ సహోదరులారా, ఆ స్త్రీ సోమరిపోతుకి ఆమె స్థానం ఇవ్వదంట. మనం ఏం చేస్తాం? మంచాల మీద పడుకోవటం, లేవలేనులే, ఒళ్ళు నొప్పులే, లేకపోతే ఇంకేదో బాధ అని ఎప్పుడు కూడా మనల్ని మనం నీరసపడుచుకుంటా. ప్రియ సహోదరులారా, మనం అందరం కూడా తాను సోమరిపోతులాగా చేసుకొని సోమరిపోతులాగా ఉంటాం. కానీ ఆమె ప్రార్థన చేసుకోవటం వలన సోమరితనానికి ఆమె తావే ఇవ్వదంట. We always find ourselves in idleness and we never work hard and we never pray to God, but she always work hard and never gets her bread with idleness, but she prays and gets everything benefits from the Heavenly Father. అదే కాకుండా ప్రియ సహోదరులారా, కుటుంబ పరిస్థితుల్ని మెళుకువతో చక్కదిద్దుకోగలుగుద్దంట. She always adjusts every problem in her life because of her wisdom and prayers. ప్రియ సహోదరులారా, ఈమెకి మెళుకువ ఎక్కడి నుండి వచ్చింది అంటే ప్రార్థన ద్వారా దేవుడిచ్చినటువంటి మెళుకువ. How she got all these tactics? Only because of prayers. She is blessed by God. కాబట్టి మా అబ్బాయి కుటుంబాన్ని అభివృద్ధి చేయలేదు, లేక నా భర్త ఈ కుటుంబాన్ని అభివృద్ధి చేయలేదు, లేకపోతే ఇంకొకటి నా కుటుంబాన్ని అభివృద్ధి చేయలేదు, ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టి నువ్వు మోకాలేసి వేక్కునే లేచి ప్రభువుని ప్రార్థన చేయి. అప్పుడు నీ కుటుంబ పరిస్థితులు కూడా నువ్వు మెళుకోగా చక్కదిద్దుకోగలుగుతావు. You never blame on your household for the prayers. You pray for your households and everything will come set in your life. 28వ వచనం. ఆమె తనయులు ఆమెను కొనియాడుదురు, పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. Her children raise up and call her blessed, her husband also and praise her. ప్రియ సహోదరులారా, ఆమె బిడ్డలు ఆమెను మెచ్చుకుంటారు. ఎందుకంటే ఆమె చేసినటువంటి కార్యాలని ఒక్కసారి చూసినప్పుడు ఈ లోకంలో ఉన్న బిడ్డలంతా కూడా అసలు ఆలోచించరు. కానీ ప్రియ సహోదరులారా, ప్రతిరోజు కూడా సాయంకాలం మనం గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కడు కూడా ఆలోచించుకున్నప్పుడు దేవుడు చెప్తున్నారు, ఆమె చేసిన గొప్పతనాన్ని ఆ గుర్తించే శక్తి ఆ బిడ్డలకు ఉందా? ఆమె బిడ్డలంట ఆమె శక్తిని గుర్తించారు, ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తించారు. అందుకే ఆమె బిడ్డలు ఆమె భర్త కూడా ఆమెను ఎప్పుడు మెచ్చుకుంటా ఉంటారంట. Her households recognized her greatness and everything. That is why they are praising her goodness. This is all has come to her because of the prayers. 29వ వచనం. అతడు యోగిరుడైన ఇల్లాండ్రు చాలా మంది కలరు, వారెల్లరిలోనూ నీవు ఉత్తమరాలువి అని పలుకును. Many women have done excellently, but you surpass them all. ప్రియ సహోదరులారా, చాలా మంది ఉత్తమమైన స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళల్లో కూడా నువ్వు చాలా ఉత్తమరాలివి. There are many women who are excellent, but she is the best of them. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు,
ఐదుగురు బుద్ధి గలవాళ్ళు, ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు. అందరూ కూడా మంచి వాళ్ళలాగానే ఆ యొక్క దేవుని చూడటానికి వచ్చారు. కానీ వాళ్ళల్లో ఐదుగురు మాత్రమే బుద్ధి కలిగి ఉండి ప్రభువును చూడగలిగారు. There are 10 women went to see God, but 5 were wise and 5 were unwise. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన చెప్తున్నారు ఏమనంటే, ఇదిగో నువ్వు స్త్రీలందరిలో కూడా చాలా గొప్పదానివి, చాలా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నావు, ఉత్తమమైన స్త్రీగా ఉన్నావు అని చెప్తున్నారు. Her husband is praising her. She is becoming the best among the women. 30వ వచనం. తలుకు పెలుకులు నమ్మరానివి, అందము నిల్చున్నది కాదు, ప్రభు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది. Charm is deceitful and beauty is vain, but a woman who fears to the Lord to be praised. ప్రియ సహోదరులారా, ఈ లోక తడుకు బెళుకులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు ఇవన్నీ కూడా ఆమెకు ఉండవు. ఆమె ఎప్పుడు కూడా ప్రభువుని ప్రార్థించడానికి మాత్రమే సిద్ధంగా ఉంటది. అటువంటి స్త్రీ ఆదర్శవంతమైనటువంటి స్త్రీ అని ప్రభు చెప్తా ఉన్నారు. Charms is deceitful and beauty is vain. She always goes against them and she prays to God. That is why she has been blessed. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి ఆ ఆదర్శ స్త్రీ గురించి, ఏ విధంగా ఆమె చేసింది, ఏ విధంగా ఆమె జీవించిందో, ఆ విధంగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అని మనం గుండె మీద చేసుకొని, ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఈ రోజు నుండి మనం కూడా మన జీవితాన్ని మార్చుకొని ఆ స్త్రీలాగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. Dear brothers and sisters, ask yourself a question. Why we cannot be like an excellent woman? If we pray like an excellent woman, our households and everything will come into the pleasant life. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజున మేము విన్నటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మీరు మాతోనే మాట్లాడారు ప్రభువా. స్త్రీలారా జాగ్రత్త పడండి, స్త్రీలారా చక్కదిద్దుకోండి, స్త్రీలారా మీ ఇంటిని కట్టుకోండి, స్త్రీలారా మీ బిడ్డలను జాగ్రత్తగా లైన్ పెట్టుకోండి అని హెచ్చరిస్తున్నారు ప్రభువా. ఆ జ్ఞానం మాకు కావాలంటే ప్రభువా, మేము వేకునే లేచి ప్రభువా మీకు మొర పెట్టాలి అయ్యా, మిమ్మల్ని ప్రార్థించాలి అయ్యా, మీ దగ్గర కూర్చొని అడగాలి ప్రభువా. అయ్యా, నా జ్ఞానాన్ని, నా కుటుంబాన్ని పరిపాలించుకునే జ్ఞానం, నా కుటుంబాన్ని నడిపించుకునే జ్ఞానం, నా బిడ్డలను నడిపించుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభు అని ప్రభువుని మేము అడగాలి ప్రభువా. అందుకే అటువంటి అడిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి. అడిగిన ఆ యొక్క ప్రతి ఒక్కడు కూడా పొందుకునే శక్తిని మాకు దయచేయండి. నిశ్చితమైతే ప్రభువా, ప్రతి ఒక్క స్త్రీ కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క భార్య కూడా ప్రభువా ఈ ఆదర్శ గృహిణిలాగా ఉండాలి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ తల్లి గురించి ఆలోచించాలి, ప్రతి ఒక్క బిడ్డ కూడా, భర్త కూడా ఆ భార్య గురించి ఆలోచించాలి అయ్యా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గృహంలో ఉన్నటువంటి ఆ స్త్రీల గురించి ఆలోచించాలి. వాళ్ళ కోసం అందరూ ప్రార్థన చేయాలి. ఆ స్త్రీ ఎప్పుడైతే సక్రమంగా ప్రార్థన చేసుకుంటుందో, ఆ స్త్రీ ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో ఆ కుటుంబాన్ని నువ్వు దీవిస్తానని చెప్పేవుగా ప్రభువా. నీ చిత్తమైతే ప్రతి గృహానికి మీరు వెళ్ళండి, ప్రతి స్త్రీని మీరు పట్టుకోండి యేసయ్యా. ప్రతి స్త్రీని కూడా వేకునే లేపండి యేసయ్యా. సోమరిపోతుల్లాగా నాయన పడుకున్నప్పుడు తండ్రి ఆ సోమరి పంటనే కోస్తాం ప్రభువా. అవునయ్యా, నీకు స్తోత్రం. నీ చిత్తమైతే అటువంటి సోమరితనాన్ని మాలో నుండి తీసివేసి ప్రభువా మేమందరం కూడా కష్టపడి ప్రార్థన చేసిన ఆయన మా కుటుంబాలు లేవనెట్టుకునేది, మా కుటుంబాల్లో ఉన్న బాకీలు, మా కుటుంబాల్లో ఇల్లు లేనితనం, మా కుటుంబాల్లో ఉన్న త్రాగుబోతనం, మా కుటుంబాల్లో ఉన్న అయ్యా దొంగతనం, మా కుటుంబాల్లో ఉన్న అబద్ధాలు, మా కుటుంబాల్లో ఉన్న మోసకరమైన పనులు, అయ్యా బిడ్డలు మాట్లాడకుండా ఉంటాం, ఇవన్నీ కూడా ప్రభువా వేకునే లేచి నీ పాదాల దగ్గర సమర్పించిన ఆయన ప్రార్థన చేసి అయ్యా మేమన్నీ కూడా సాధించుకునే భాగ్యాన్ని, శక్తిని మా అందరికి దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.